తెలంగాణ విముక్తిలో చురుకైన పాత్ర పోషించిన విశ్వవిద్యాలయాలు అభ్యున్నతిలో సైతం తోడ్పడాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. నైపుణ్యాలను అందించి నైతికత, సమతా భావన, దేశభక్తిని పెంపొందించే గురుతర బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందని అన్నారు. విశ్వవిద్యాలయాల వేదికగా ప్రజా విచారణ చేపడుతున్న తెలంగాణ విద్యా కమిషన్ నేడు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ప్రజా విచారణ చేపట్టింది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ఆచార్య పిఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డిలు ప్రజా విచారణ చేపట్టారు. ఉదయం విశ్వవిద్యాలయం చేరుకున్న కమిషన్ సభ్యులు విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించి మౌలిక వసతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. మొదట విశ్వవిద్యాలయ ప్రస్థానం, ప్రస్తుత స్థితిగతులపై ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం అధికారులు విశ్వవిద్యాలయ అధ్యాపక, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులతో విశ్వవిద్యాలయంలో నెలకొన్న వివిధ సమస్యలు, అవసరాలపై ప్రజా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన విశ్వవిద్యాలయాల అభ్యున్నతికి సైతం తోడ్పడాలని అన్నారు. విద్య, విముక్తి, అభ్యున్నతికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే ఉత్తమ సాధనంగా నైపుణ్యాలను అందించి నైతికత, సమతా భావన, దేశభక్తిని పెంపొందించే గురుతర బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. అనంతరం కమిషన్ విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థి సంఘాలతో పాటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంతో తమ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ కళాశాలలు, క్రీడా సదుపాయాలు, హాస్టల్లో నెలకొన్న సమస్యలపై కమిషన్ ముందు ఉంచారు. సదుపాయాలతో పాటు పోటీ పరీక్షల సమాయత్తానికి వెసులుబాటు కల్పించాలని కోరారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీంబర్స్మెంట్, 4 సంవత్సరాల బకాయిల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ ముందు ఉంచారు. కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులు తమ సమస్యలను కమిషన్ కి వివరిస్తూ సర్వీసుల క్రమబద్ధీకరణతో పాటు సర్వీస్ గుర్తింపు ద్వారా తమకు న్యాయం చేయాలని కమిషన్ ను కోరారు. అవుట్సోర్సింగ్ విధానం ద్వారా 250కి పైగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, 3 అంచెల వేతన విధానం ద్వారా ఉద్యోగులు నష్టపోతున్నట్లు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ అరుణప్రియ, డాక్టర్ సుధారాణి, ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, ఆచార్య రేఖ, డాక్టర్ మదిలేటి, డాక్టర్ మిరియాల రమేష్, డాక్టర్ దోమల రమేష్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.